ప్రద్యుమ్నాయ నమః. మనుచక్రవర్తి ఈ విధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల్లోనూ వాసుదేవుడికి సంబంధించిన జ్ఞానంలోనే మునిగిపోయి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలను జయించాడు. సత్వ, రజస్సు, తమో గుణాలను అతీతమైన స్థితిని పొందాడు. తన మన్వంతర కాలం మొత్తం 71 మహాయుగాలను ఆయన భగవంతుని జ్ఞానంలోనే లీనమై గడిపేశాడు. శారీరా మానసా దివ్య వయాసేయే చ మానుషాః వయాసేయే చ మానుషాః భౌతికాశ్చ కథం క్లేశా బాధంతే హరి సంశ్రయం. ఓ విదురా, జ్వరము మొదలైనవి శరీరానికి సంబంధించిన క్లేశాలు, శోకము మొదలైనవి మనస్సుకు సంబంధించిన క్లేశాలు. వీటిని ఆధ్యాత్మిక క్లేశాలంటారు. నానావృష్టి మొదలైనవి అంటే దైవం వల్ల కలిగేవి ఆదిదైవిక క్లేశాలు. శత్రుపీడ, పాముకాటు మొదలైనవి పంచభూతాల వల్ల కలిగే ఆది భౌతిక క్లేశాలు. శ్రీహరిని ఆశ్రయించిన వారిని ఏ క్లేశాలు బంధించలేవు. మనుచక్రవర్తి ఎల్లప్పుడూ సకల ప్రాణుల మేలును కోరుకునేవాడు. ఆయనను మునులు ధర్మం గురించి చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన సకల మానవులకు, వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి అనేక విధాలైనటువంటి ధర్మాలను బోధించాడు. ఈ ధర్మాలు మానవులకు శుభాన్ని కలిగిస్తాయి. ఓ విదురా, మనుచక్రవర్తి మొట్టమొదటి చక్రవర్తి. ఆయన యొక్క చరిత్ర అత్యద్భుతమైనది, కీర్తించదగినది. దానిని మీకు చెప్పాను. ఇప్పుడు ఆయన కుమార్తె అయినటువంటి దేవహూతి యొక్క గొప్పదనాన్ని గురించి చెబుతాను విను అని విదురునితో అన్నాడు. 3వ స్కందంలోని 22వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక మనం 23వ అధ్యాయం కానికి వెళుతున్నాం. ఈ 23వ అధ్యాయంలో సమాధిలో ఉన్న కర్దముడిని దేవహూతి సేవించుకోవటము. కర్దముడు ఒక దివ్య విమానాన్ని నిర్మాణం చేసి అందులో తన భార్య అయిన దేవహూతితో కలిసి విహరించటం. ఆ దంపతులకు 9 మంది ఆడపిల్లలు జన్మించటము అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురుడికి కర్దముడి యొక్క కథను ఇలా చెప్పసాగాడు. తల్లిదండ్రులైన శతరూప మనువులు వెళ్లిపోయిన తర్వాత దేవహూతి భర్త అయిన కర్దముడిని అనుసరించి పతివ్రతా ధర్మాలను పాలించసాగింది. నేర్పుగా భర్త మనోభావాలను తెలుసుకుంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సేవించినట్లుగా భర్తను సేవించింది. ప్రేమతో పరిచర్య చేసింది. విశ్రం భేణాత్మ శౌచేన గౌరవేన దమేన చ శుశ్రూషయ సౌహృదేన వాచా మధురయా చ భూః విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమఘం మదం అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాం సమతోషయత్. చనువు, అంతఃకరణ శుద్ధి, ఆదరము, ఇంద్రియజయము, సేవాభావము, ప్రేమ, మధురమైన వాక్కు అనే గుణాలను ఆమె కలిగి ఉంది. కామము, దంభము, బడాయి, ద్వేషము, లోభము, పాపము, గర్వము అనే దోషాలన్నిటినీ ఆమె విడిచిపెట్టేసింది. తేజశాలి అయిన కర్దమమునిని శ్రద్ధతో నిత్యము సేవించి సంతోషపెట్టింది. మనుపుత్రి అయిన దేవహూతి భర్తను దైవం కంటే గొప్పగా ఎంతో కాలం సేవించింది. మనస్సులో గొప్ప కోరికలను పెట్టుకొని వ్రతానుష్ఠానాల్లో ఆమె చిక్కిపోయింది. అలా ఉన్న తన భార్యను ఒకనాడు కర్దమ మహర్షి చూశాడు. ఆయన హృదయం బాధపడింది. ఆమె పట్ల దయ చూపాడు.
ప్రేమగా భార్యతో ఇలా అన్నాడు, ఓ మనుపుత్రి, నువ్వు ఇతరులకు ఇచ్చే మర్యాద, ఉత్తమమైన నీ సేవ, అన్నిటినీ మించిన నీ భక్తి నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. దేహం ప్రాణులన్నిటికీ ఎంతో ప్రియమైనది. చక్కగా ఉన్న నీ దేహాన్ని నా సేవ కోసం క్షీణింపజేసుకున్నావు. నేను స్వధర్మాన్ని నిష్ఠగా పాటించాను. ఏకాగ్ర చిత్తంతో తపస్సు, ధ్యానము, ఉపాసన చేశాను. భగవంతుడి మహిమలను సంపాదించాను. ఆ మహిమల ద్వారా లభించే దివ్య భోగాల వల్ల భయం గాని, శోకం గాని నాకు లేదు. నన్ను ఎంతో శ్రద్ధతో సేవించిన నీకు కూడా అవి వశమయ్యాయి. నేను నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను, వాటిని చూడు. స్వర్గము మొదలైన ఇతర భోగాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా అవన్నీ సర్వశక్తివంతుడైన శ్రీహరి కనుబొమ్మల కదలికలతో నశించిపోతున్నాయి. కాల ప్రభావం ముందు అవి ఎంతటివి. నువ్వు పతివ్రతా ధర్మంలో సిద్ధురాలు. పతివ్రతా ధర్మమే నీకు అన్ని భోగాలను సంపాదించి పెడుతుంది. ధనంతోనూ అధికారంతోనూ విర్రవీగే మానవులు ఈ భోగాలను పొందలేరు. అలాంటి భోగాలను నువ్వు అనుభవించు అన్నాడు. ఆయన అన్ని యోగ శక్తుల్లోనూ విద్యల్లోనూ నిపుణుడు. ఆయన ఇలా మాట్లాడడంతో అమాయకురాలైన దేవహూతి మనస్సులోని చింత తొలగిపోయింది. ఆమె సిగ్గుపడుతూ చూసింది. ఆమె ముఖం చిరునవ్వుతో ప్రకాశించింది. వినయంగాను ప్రేమగాను భర్తతో ఇలా పలికింది, ఓ విప్రశ్రేష్ఠ, మీరు అమోఘమైన యోగశక్తి సంపన్నులు, సిద్ధపురుషులని నాకు తెలుసు. మీరు నా భర్త. వివాహ సమయంలో సంతానం గురించి మీరు మాట ఇచ్చారు. కనుక మనమిద్దరం కలిసి ఆనందించాలని నా కోరిక. పతివ్రతలకు శ్రేష్ఠుడైన భర్తతో సంతానం పొందటం అనేది గొప్ప లాభంతో సమానం. మీరు శాస్త్రోపదేశాన్ని అతిక్రమించకుండా మన విహారానికి కావలసిన సాధనా సామగ్రిని సంపాదించండి. మిమ్మల్ని చూస్తున్న కొద్దీ నా హృదయాన్ని మన్మథుడు కలవరపెడుతున్నాడు. మీతో ఆనందించాలనే కోరిక నాకు అధికంగా ఉంది. అయితే నా ఈ దేహం కృషించిపోయి దీనంగా ఉంది. మన విహారానికి ఈ దేహం అనుకూలమయ్యేటట్లుగా అనుగ్రహించండి. అలాగే మన విహారానికి యోగ్యమైన మంచి భవనం గురించి కూడా ఆలోచించండి అన్నది. కర్దముడు ఆ పలుకులు విని ప్రియురాలికి ప్రీతిని కలిగించాలని అనుకున్నాడు. వెంటనే తన యోగశక్తిని వినియోగించాడు. యథేచ్ఛగా సంచరించే ఒక విమానాన్ని సృష్టించాడు. ఆ దివ్య విమానం అన్ని రకాల కోరికలను తీరుస్తుంది. అన్ని రకాల శ్రేష్టమైన వస్తువుల ఆ విమానంలో ఉన్నాయి. ఆ విమానంలో అన్ని సంపదలు ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. విమాన వర్ణన మనం దీన్ని వింటున్నాం, కానీ దీని యొక్క అంతరార్థం కూడా మనం తెలుసుకుందాం తర్వాత. అనిరుద్ధాయ నమః.